రాత్రికాల ప్రార్థన. అద్వితీయుడవు, ఆరాధ్యనీయుడవు, కృపా సత్య సంపూర్ణుడవు, మహోన్నతుడవు తండ్రి, మీకు స్తోత్రాలు నాయనా. అయా, ఉదయ కాలము లేచినది మొదలుకొని ఈ రాత్రి ఈ క్షణం వరకు అయా మీరు చూపించిన ప్రేమ కృప ఎనలేనిది తండ్రి. అవునయ్యా, మీరు మా ప్రయాణాల్లో తోడై ఉండుట వలనే మాకు ఏ హాని ఏ ప్రమాదం జరగలేదు. మీరు మాకు రక్షణగా ఉండడం వల్లనే, మీరు మా అవసరతలన్నీ తీర్చడం వల్లనే మేము ఈరోజు ఏ లోటును తండ్రి మేము చూడలేదు నాయన. అయ్యా, ఈ రాత్రిన సజీవులుగా ఉన్నామంటే ఈ యొక్క తండ్రి నవంబర్ మాసం చివరి దినం వరకు కూడా మేము సజీవులంగా జీవించగలిగామంటే అయ్యా, అది కేవలము కూడా నాయనా మీరు చూపించిన కృపను బట్టే సాధ్యమై ఉన్నది నాయన. అందును బట్టి మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు చెల్లిస్తున్నాము. ఎస్ లార్డ్, భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది అని కీర్తనల గ్రంథము 103వ కీర్తన 11వ వచనంలో నాయనా మీరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అవునయ్యా, మా ఎడల మీకున్నటువంటి కృప అయా సాధారణమైనది కాదు, అత్యున్నతమైనది, అధికమైనది తండ్రి. అయా, కానీ మేము మీ యందు భయభక్తులు కలిగి ఉండాలి అని అంటున్నారు తండ్రి. అయ్యా, ఒకవేళ ఈ రోజున ఈ రాత్రిన ఎవరైతే బిడ్డలు భయము లేక భక్తి లేక మిమ్మల్ని సేవించలేక సమస్యలు ఎదుర్కొంటున్నారో, మీరు ఇచ్చే కృపను కోల్పోయే వారిగా ఉంటున్నారో వారందరితో మాట్లాడుతున్నారు తండ్రి. వారి జీవితంలో తండ్రి మీ కార్యాలు జరగాలి అంటే, వారి ఎడల మీ కృప కుమ్మరించబడాలి అంటే, ఆ ఉన్నతమైన కృపను వారు అనుభవించాలి అంటే అయ్యా, నీ యందు భయభక్తులు కలిగి వారు జీవించులాగున సహాయము దయచేయండి తండ్రి. తద్వారా మీరిచ్చు దీవెనలు ఆశీర్వాదములు పొందుకోవడానికి సహాయము దయచేయండి నాయన. ఈ రాత్రి సమయంలో కూడా అనేక మంది బిడ్డలు ఈ ప్రార్థనలో విశ్వాసంతో నమ్మకంతో ఏకీభవిస్తున్నారు తండ్రి. వారందరినీ కూడా అయ్యా పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి. ఏ సమస్య వారి దరికి చేరకుండా, ఏ ఇబ్బందులు వారిని ఇబ్బందులు పెట్టకుండా మీ సహాయము దయచేయమని, ఆశగుని ఉన్న ప్రాణాన్ని తృప్తిపరచమని, మొరపెడుతున్న ప్రతి ఒక్క మొరకు జవాబు దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయ్యా, ఈ రాత్రి అనారోగ్యంతో బాధించబడుతున్న వారందరిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాము. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి, సంపూర్ణ ఆరోగ్యంతో వారిని నింపండి. ఐసీయూలలో, హాస్పిటల్స్ లో జాయిన్ అయిన పరిస్థితుల్లో మరణంతో పోరాడుతున్న వారు ఉన్నారు. ఆపరేషన్స్ తండ్రి వాటి కోసం ప్రార్థిస్తున్న వారు ఉన్నారు. అయ్యా, వారందరి ఎడల మీ కృప కుమ్మరించి స్వస్థపరచండి. అయ్యా, అంధకార దురాత్మ క్రియలన్నిటినీ కూడా యేసు నామంలో లయపరచండి తండ్రి. అదే రీతిన ప్రార్థిస్తున్నాం. డిప్రెషన్ లో ఉన్న వారిని లేవనెత్తండి. భయంకరమైన వ్యాధులు, ఆ వ్యాధుల నుంచి విడిపించండి తండ్రి. అయినా ఎవరైతే గర్భఫలము లేక ఉన్నారో వారి గర్భాన్ని మీరు ముట్టండి అయ్యా. అయా, మూసుకుపోయిన గర్భాన్ని తెరిచి వారి జీవితంలో ఆశ్చర్య కార్యాన్ని జరిగించండి. ఎవరైతే బిడ్డలు గృహాలు కట్టుకోవాలి, సొంత గృహం ఉండాలి అని ఆశపడుతున్నారో వారికి సొంత గృహం దయచేయండి. ఎవరైతే ఉద్యోగముల కోసం ప్రయత్నిస్తున్నారో ప్రయత్నాలను సఫలపరచండి నాయన. వివాహముల విషయంలో కూడా మీ కృప చూపించి సాటి అయిన సహాయమును మీరే దయచేయండి తండ్రి. ప్రభువా, అప్పుల సమస్యలతో ఎంతో మంది బిడ్డలు దుఃఖిస్తున్నారు. మోసపోయి, నష్టపోయి, ఆయా సమస్తాన్ని కోల్పోయి రక్త హస్తాలతో మిగిలిపోయారు. వారిని దర్శించండి. వారికున్న అప్పుల నుండి వారిని విడిపించండి. వారు చేస్తున్న ఆ చేతుల కష్టార్జితమును బహుగా ఆశీర్వదించండి ప్రభువా. నాయనా, అదే విధంగా కుటుంబంలో గొడవలు, మనస్పర్ధలు, వాటన్నిటి నుంచి కూడా ప్రతి కుటుంబాన్ని విడిపించండి. ప్రేమతో, సమాధానముతో, ప్రశాంతంగా, ఆత్మీయంగా ఎదగగలిగిన వారిగా వారిని మార్చండి. ఎటువంటి అపవాది ఆలోచనలు వారిలో లేకుండా తొలగించండి ప్రభువా. భార్య భర్తలు సఖ్యత కలిగి ఉండడానికి, తల్లిదండ్రులు బిడ్డలు ప్రేమతో జీవించడానికి, రక్త సంబంధికుల మధ్య ఎటువంటి
ఆస్తి తగాదాలు లేకుండా ఉండడానికి కృప చూపించండి నాయన. అదేవిధంగా ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారందరికీ క్షేమాన్ని దయచేయండి. వారి పనులను, వారి చదువులను అన్నిటినీ కూడా ఆశీర్వదించండి ప్రభువా. విదేశాలు వెళ్ళుటకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఆ వీసా ఇంటర్వ్యూస్ లో, ఆ ఇమిగ్రేషన్స్ లో, పాస్పోర్ట్స్ లో కావలసినటువంటి డాక్యుమెంట్స్ విషయంలో మీరే సహాయము దయచేయండి నాయన. అదే విధంగా ఈ రాత్రిన ప్రయాణిస్తున్న, పనులు చేసుకుంటున్న ప్రతి బిడ్డకు మీరే తండ్రి క్షేమాన్ని అనుగ్రహించండి తండ్రి. కోర్టు కేసుల్లో చిక్కుబడ్డారయ్యా, ఆ కేసుల నుంచి విడిపించండి. ల్యాండ్ సమస్యల నుంచి విడిపించండి నాయన. మారు మనసు లేక చెడు పాపపు అలవాట్లు కలిగిన ప్రతి ఒక్కరికి వాటి నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. నాయన, ప్రత్యేకంగా మా భారతదేశాన్ని దీవించండి. సైనికులు, వారి కుటుంబాలను కూడా మీరు ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ రాత్రిన మేమందరము కూడా అలసిపోయిన దేహములతో సేద తీరబోతుండగా మంచి నిద్రను, కంటి నిండా నిద్రను మాలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డకు మీరే దయచేయమని, ఆయా దురాత్మ క్రియలను, దొంగలను, శత్రువులను, హృదయంలోని చెడు ఆలోచనలను, భయాలను, కలవరాలను అన్నిటిని తొలగించి రాత్రంతా మీరే మమ్మల్ని కాపాడమని, మమ్మల్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తుండగా మరలా ఉదయ కాలాన్నే సజీవ లెక్కల్లో మమ్మల్ని నిలవబెట్టుకోమని యేసుక్రీస్తు వారి జీవము కలిగిన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.